హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. డిఎస్సి పెడతారా, టెట్ పెడతారా, ఏపీలో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే సజెస్ట్ చేస్తున్నాను. మీ వర్క్ ఏంటి, అది చేస్తూ రిమైనింగ్ టైంలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకోండి. ఓకే, మీరు 1 to 5 క్వశ్చన్స్, 6 to 10 క్వశ్చన్స్ అలా డిఎస్సి పేపర్స్ అనేది మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు 26 to 30 క్వశ్చన్స్ అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అలాగే టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీకోసం డిఎస్సి అండ్ టెట్ సైమల్టేనియస్గా వీడియోస్ ఎవ్రీ వీక్ వ్యూమా లెర్నింగ్స్ ద్వారా షేర్ చేయబడుతుంది. ఓకే, ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా రాయగలం అన్న ఒక్క థాట్తో ఉంటే చాలు, మనం ఏదైనా సాధించగలం అన్నది నిరూపించుకోవాలి. ఓకే, ఒక్కసారి ఫెయిల్యూర్ అయ్యామని ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వము. ఓకే, మనము ఎప్పుడైతే మీరు ఓడిపోయింటారో అప్పుడు మా విజయానికి ఒక తొలిమెట్టు లాగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఒక్కసారి ఓడినప్పటికీ 100 సారి ఓడలేదు అని మాత్రం గుర్తుంచుకోండి. మీరు సాధించగలరు అన్న సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అలానే మీ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండాలి అన్న మీ ఒపీనియన్ ఉంటే మీకు ఆ గోల్ అనేది సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ మాటల్లో ఏదైనా ఒకటి తప్పు అనిపించినా లేదా కరెక్ట్గా అనిపించినా పర్లేదు. ఓకే, కానీ మీరు సక్సెస్ అయితే మీ వెంట ప్రతి ఒక్కరూ ఉంటారు, అది మాత్రం నిజం. ఓకే, ఇప్పుడు 26 to 30 బిట్స్ అనేది చూద్దాం. ఈ మాటలకు మీరు ఒక చిన్న లైక్ చేస్తే చాలండి. లెట్ స్టార్ట్. 26 to 30 బిట్స్. ఇది డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ అండి. వ్యూమా లెర్నింగ్స్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసినట్లయితే 1 to 5, 6 to 10 అలా 5 స్ప్లిట్ చేయడం జరుగుతుంది. అలాగే టెట్ ప్రీవియస్ పేపర్స్ అనేది కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పటి నుండి రీసెంట్గా జరిగిన టెట్ పేపర్స్ కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా 30 బిట్స్ అనేది మీకు వ్యూమా లెర్నింగ్స్ ద్వారా సైమల్టేనియస్గా వస్తాయి. ఓకే అండి, లెట్ స్టార్ట్. 26th బిట్. ఓకే, ఇఫ్ 5 plus √3 by root of 7 minus 4 root 3 is equal to a plus 7 root b, then the value of a minus b is. ఓకే, ఇక్కడ నేను సొల్యూషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆప్షన్స్ అనేవి ఇక్కడ రాయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ అండ్ బోత్ తెలుగు మీడియంలో కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్. నేను ప్యారలల్గా 2 మీడియంస్లో కవర్ చేసే విధంగా మీకు క్వశ్చన్ అనేది రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది a² - 2ab + b² అనేది మనం రాసుకోవాలి. ఓకే, ఎలా రాసుకోవచ్చు? 7 - 4 √3 కదా, దీన్ని a² - 2ab + b² లాగా రాసుకోవాలి. దీనికి వచ్చేసి mod a - b హోల్ స్క్వేర్, రైట్. దీన్ని మనం 4 + 3 - 4 √3 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2² + √3² - 2 × 2 √3 అంటే ఇది a - b అంటే 2 - √3 హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. ఇక్కడ రూట్ అనేది ఉంది, ఇక్కడ రూట్ తీసుకోండి మనం. ఓకే, క్యాన్సిల్ చేయండి. 2 - √3 అనేది వస్తుంది. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 5 + √3 by 2 - √3 ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, రేషనలైజ్ చేయాలి. 2 + √3 by 2 + √3. ఓకే, మనం ఇది మల్టిప్లై చేసుకోవాలి. 5 2s are 10 + 5 √3 ఓకే ప్లస్ 2 √3 plus √3² రైట్ బై a - b ఇంటూ a plus b అంటే a² - b² అంటే 2² - √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా క్యాన్సల్ అవుతుంది. అంటే ఇక్కడ 4 - 1 అనేది వస్తుంది. ఓకే, 4 - 3 ఓకే 4 - 3 is nothing but 1 రైట్. 10 + 3 వచ్చేసి 13 ప్లస్ 5 + 2 వచ్చేసి 7 √3 ఉంటుంది కదా, √3. 13 ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది 13 + 7 √3 by 1 అనేది మనం డినామినేటర్లో రాయనవసరం లేదు, రైట్. ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? ఇది
ఏ ప్లస్ 7√b ఫామ్లో ఉంది. అంటే ఏ ప్లస్ 7√b. ఇక్కడ మనకు ఏ వాల్యూ వచ్చేసి 13 అవుతుంది, బి వాల్యూ వచ్చేసి 3 అవుతుంది, రైట్. ద వాల్యూ ఆఫ్ a మైనస్ b అని అడిగారు. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -3, దట్ ఈజ్ ఈక్వల్ టు 10, రైట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 27th question. If 2 power x plus 2 is equal to 4 power y minus 1 and 3 power x plus 3 is equal to 27 power y plus 2, then the value of x plus y is. ఓకే, ఇక్కడ మనకు x plus y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్. మనకు ఎక్స్పోనెంట్ అనేది సిన్స్ ద బేసెస్ ఆర్ ఈక్వేట్ ద ఎక్స్పోనెంట్స్ అని మనకు ఒకటి ఉంది. ఆ విధంగా మనం బేసిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ చేసుకునే విధంగానే మనకు ఇస్తారు ఈ క్వశ్చన్ వచ్చేసి. ఇక్కడ చూడండి, 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వయర్ ఇంటూ వై మైనస్ 1, రైట్. ఇది కూడా అలానే రాసుకుందాం. 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ క్యూబ్ కదా, 3 క్యూబ్ వచ్చేసి 27, రైట్. ఇక్కడ 2 స్క్వేర్ వచ్చేసి 4. ఓకే, ఇక్కడ చూడండి బేసెస్ అనేది ఈక్వల్ అయ్యాయి ఇప్పుడు, రైట్. మనం ఇవి రెండు ఈక్వేట్ చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వై మైనస్ 1. ఓకే, ఇక్కడ కామా పెట్టుకోండి. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వై ప్లస్ 2. ఓకే, ఇక్కడ 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 2, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ అనేది సైడ్ తెచ్చుకోండి. ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు -2 ఇక్కడికి వెళ్తే -4 అవుతుంది, రైట్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 3 2 6. ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడికి వెళ్తే 3 అనేది 6 మైనస్ 3 అవుతుంది. దెన్ వాల్యూ ఈజ్ 3, రైట్. ఇది ఈక్వేషన్ 2. దీని నుండి మనము సబ్ట్రాక్ట్ చేసుకున్నట్టయితే ఈక్వేషన్ అనేది xy వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్. ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు -4, ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఇక్కడ మనం సైన్స్ అనేది చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. దెన్ -2 ప్లస్ 3, రైట్. -2 ప్లస్ 3 వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ 3, దట్ ఈస్ -7. y వాల్యూ ఈజ్ -7. దెన్ ఈ వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు -4, రైట్. ఎక్స్ మైనస్ 2 ఇంటూ -7 ఈజ్ ఈక్వల్ టు -4. ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు -4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ 14, దట్ ఈజ్ ఈక్వల్ టు -18. అంటే మనకు ఎక్స్ వాల్యూ అనేది 18 వచ్చింది, వై వాల్యూ అనేది 7 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -18 ప్లస్ కదా, ఇక్కడ -7. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -18 ప్లస్ ఇంటూ మైనస్ -7. -18 -7 వచ్చేసి వాల్యూ ఈజ్ -25. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 28th question. The solution of e power x tan by dx plus 1 minus e power x secant square y dy is equal to 0 is. ఇక్కడ ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అనేది మేము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టర్మ్స్ అనేది ఈక్వల్ చేసుకోండి. ఓకే, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ secant స్క్వయర్ y dy, ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇది ఈక్వల్ అన్నప్పుడు మైనస్ అటు సైడ్ వెళ్తుంది, tan by dx. నెక్స్ట్ వేరియబుల్ సపరేషన్ చేసుకోవాలి. ఓకే, వేరియబుల్స్ అన్నీ y వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ tan అనేది ఇక్కడ తెచ్చుకోండి. secant స్క్వయర్ y dy, ఇక్కడ బై tan y అనేది ఇక్కడ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ dx. దెన్ ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. మనం ఇక్కడే చేసుకోవచ్చు. ఓకే, ఇదే ఇక్కడ ఒక స్టెప్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇంటిగ్రేట్ చేసుకోండి. ఓకే, ఇంటిగ్రేట్ చేసుకున్న వెంటనే ఇంటిగ్రల్ ఆఫ్, ఇది ఒక ఫామ్లో ఉన్నట్టు, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x
డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఒక ఫామ్. ఓకే, ఇది ఒక ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇక్కడ మనకు tan y అనేది ఉంది కదా, tan y ఈజ్ ఈక్వల్ టు k అనుకోండి. ఇక్కడ రిమైనింగ్ ఏది ఉంది, సీకెండ్ స్క్వయర్ y dy ఈజ్ ఈక్వల్ టు dk. ఓకే, ఇది అనుకోవాలి మనం. ఓకే, అలాగే కింద డినామినేటర్లో ఉండేది 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అనేది p అనుకున్నట్టయితే మనకు మైనస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అనుకోవాలి. ఓకే, ఈ వాల్యూస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ dk బై k ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిపి బై పి. ఓకే, ఇక్కడ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ dk బై k కదా, ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dxలో ఉంది కదా, లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ లాగ్ k అవుతుంది. ఓకే, లాగ్ k ఈజ్ ఈక్వల్ టు ఇది లాగ్ p ప్లస్ లాగ్ c. ఓకే, లాగ్ c. ఓకే, ఇక్కడ దీన్ని మనం k టర్మ్ అనేది ఎలా ఉంది, ఏముంది, k టర్మ్ ఈజ్ tan y. ఓకే, log of mod tan y is equal to log of 1 minus e power x plus log c. ఎలా ఉంది, log m plus log n is equal to mn, log mn. ఓకే, దీన్ని లాగ్ టర్మ్స్ అనేది తీసేయండి. is equal to c into 1 minus e power x is answer. tan y is equal to 1 minus e power x. Option 2 is correct answer. Okay, option 2 is correct. Next question, 29th question. The solution of x dy by dx is equal to y plus x into e power y by x is. ఇక్కడ మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇక్కడ dy by dx అనేది ఉంది కదా, ఈ టర్మ్ని y టర్మ్ అనేది డినామినేటర్లో తెచ్చుకోవాలి. dy by dx is equal to y బై ఎక్స్. ఓకే, ఇక్కడ ఉండే టర్మ్ అనేది ఇక్కడికి వస్తుంది, ప్లస్ ఎక్స్ ఈ పవర్ వై బై ఎక్స్ బై ఎక్స్. ఓకే, ఓకే, ఎక్స్ టర్మ్ క్యాన్సల్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై బై ఎక్స్. ఇది ఈక్వేషన్ 1 అని అనుకోవాలి. ఓకే, పుట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, డి బై డిఎక్స్ యువి డాష్. అలాగే విని వై బై ఎక్స్ లాగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. విని వై బై ఎక్స్ లాగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, వైని విఎక్స్గా అనుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని డివై బై డిఎక్స్ డిఫరెన్షియల్ ఫంక్షన్ అనేది తెచ్చుకోవాలి. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్. ఓకే, ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dx by dx is 1, right, plus x into dv by dx. ఈక్వేట్ చేసుకోండి. dv వాల్యూ ఈ ఈక్వేషన్కి ఈ ఈక్వేషన్ని ఈక్వేట్ చేసుకోవాలంటే వాల్యూ చూడండి, v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఈక్వేషన్లో ఆల్రెడీ చెప్పాను, y బై ఎక్స్ని ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, v అని, ప్లస్ ఈ పవర్ y బై ఎక్స్ని v సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, v వాల్యూ v క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ v బై యూజింగ్ వేరియబుల్ సపరేషన్ మెథడ్. 1 బై ఇక్కడ ఉంది కదా, ఈ పవర్ v డివి తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్, ఇక్కడికి వెళ్తే డిఎక్స్. ఓకే, దీన్ని ఇంటిగ్రల్ చేసుకోండి. ఇక్కడే నేను చేస్తాను ఇంటిగ్రేషన్. దీన్ని 1 బై ఈ పవర్ విని ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వి డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఓకే, దీనికి ఫార్ములా వచ్చేసి మైనస్ ఈ పవర్ మైనస్ వి ప్లస్ సి. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ లాగ్ ఎక్స్, రైట్. ఈ టర్మ్స్ అనేది సి కాన్స్టెంట్ ఇలానే పెట్టుకోవాలి, లాగ్ ఎక్స్, ఇక్కడ మైనస్ అనేది అటు సైడ్ వెళ్తే ప్లస్ ఈ పవర్ మైనస్ వి. సి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వి వాల్యూ ఈజ్ వై బై ఎక్స్. మనకు ఈ టర్మ్స్ అనేది సొల్యూషన్ అనేది ఈ టర్మ్ వచ్చింది, మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ ఈ పవర్ వై బై ఎక్స్
ఈజ్ ఈక్వల్ టు సి. నియర్లీ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ పవర్ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ ఈ ఆప్షన్ మాత్రమే మీకు ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా మీకు ఈజీ వేలో ఈ ప్రాబ్లం అనేది మీకు తెలిస్తే ఒక కమెంట్ బాక్స్లో మీరు ట్రై చేసి నాకు షేర్ చేయండి. ఓకే, 30 క్వశ్చన్. ద మీన్ డీవియేషన్ ఆఫ్ 10, 9, 21, 16, 24 ఈజ్. ఇక్కడ మీన్ డీవియేషన్ అనేది ఒక ఫార్ములా ఉంది. మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ ఎం బై ఎన్. ఇక్కడ మనకు మీన్ అనేది ఎం. ఓకే, మీన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మీన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యావరేజ్ తీసుకోవాలి. ఓకే, ఈ టర్మ్స్ అనేవన్నీ యాడ్ చేయాలి. 10 ప్లస్ 9 ప్లస్ 21 ప్లస్ 16 ప్లస్ 24 బై 5. ఓకే, ఇది యాడ్ చేసినట్లయితే మనకు 80 బై 5 అనేది వస్తుంది. ఓకే, 5 1s 5 16s 5 1 5 1 16. ఓకే, ఇక్కడ 3 రిమైనింగ్ కదా. ఓకే, m వాల్యూ ఈజ్ 16. నెక్స్ట్ అబ్సల్యూట్ డీవియేషన్. ఇదంతా అబ్సల్యూట్ డీవియేషన్ అని అంటారు. ఓకే, అబ్సల్యూట్ డీవియేషన్ అంటే ఎక్స్ మైనస్ ఎం. మనకు ఎక్స్ వాల్యూ అనేది 10 మైనస్ ఎం వాల్యూ ఈజ్ 16. అలా ప్రతి ఒక్కటి చేసుకోవాలి. 10 మైనస్ 16 రైట్. అలాగే ఇంకొకటి ఏముంది, 9 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 21 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే 16 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే 24 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 8. ఈ టర్మ్స్ మైనస్ ఇది తీసుకోవాలి. ఇవన్నీ వచ్చాయి కదా. అప్పుడు నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ టర్మ్స్ అన్ని ప్లస్ చేయాలి. ఓకే, ప్లస్ బై చేసి 5 చేయాలి. ఓకే, 6 ప్లస్ 7 ప్లస్ 5 ప్లస్ 0 ప్లస్ 8 బై 5. n వాల్యూ ఈజ్ 5 కదా. ఓకే, దట్ ఈజ్ 26 బై 5. ఓకే, దీన్ని డివైడ్ చేసుకోండి. ఓకే, చేసినట్లయితే 5.2 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మీకు ఈ 5 క్వశ్చన్స్ సింపుల్ వేలో ఎలా చేయాలో తెలిస్తే కమెంట్లో షేర్ చేయండి. ఓకే, అది ఇంకొందరికి ఒక ట్రిక్ లాగా యూజ్ అవుతుంది, ఫాస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Planetary for your tomorrow. Keep smiling. Take care. Bye bye.